శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, కానీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని మనం ఏం చెప్పుకుంటాం? యూత్ చెప్పుకుంటారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక గులాబీ పువ్వు ఇచ్చేసి, ఒక డైరీ మిల్క్ అంత సిల్కీ ఇది ఉంటుంది, అది ఇచ్చేసి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఏ పిజ్జా హట్కో డామినోస్కో ఎక్కడికో వెళ్ళిపోవడం అది కాదండి ప్రేమ అంటే. నిజంగా కనుక మీరు ప్రేమిస్తే యూత్కి నేను చెప్పేది, చక్కగా సెటిల్ అయ్యి మంచిగా పెళ్లి చేసుకోండి. ఎవరిని ప్రేమించారో వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత మొదట ఒక ఏడాది 6 నెలలు చక్కగా ఎంజాయ్ చేసి ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకుని విడిపోతున్నారు, ఏడాదికే విడిపోతున్నారు. అలా కాకుండా ఒకళ్ళ లోపాలను ఒకళ్ళు మన్నించుకుంటూ చక్కగా ప్రేమగా లైఫ్ లాంగ్ కాపురం చేయండి. అది ప్రేమ అంటే. ప్రేమ విశ్వజనీయమైందండి, అది చిన్న పదం కాదు. అంతేగాని పై ఆకర్షణలు చూసి అదే ప్రేమ అనుకుంటున్నారు, అందుకే విడిపోతున్నారు. నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడూ విడిపోరు. కష్టం వచ్చిన భార్యలో లోపాలు భర్తకి నచ్చపోయినా, భర్తలో లోపాలు భార్యకు నచ్చపోయినా అవన్నీ భరిస్తారు, సర్దుకుంటారు. వీలైతే ఆ మనిషిని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే అవతల వాళ్ళలో తప్పు గ్రహించి వాళ్ళని మన్నించి, గ్రహించి కాదు, అవతల వాళ్ళలో తప్పు మన్నించి మార్చడానికి ప్రయత్నించారో అదే నిజమైన ప్రేమ. అంతేగాని విడిపోవడం అనేది ప్రేమ కాదు. అందుకని పిల్లలందరూ నిజంగా మీ ప్రేమ నిజమైన ప్రేమే అయితే ఆకర్షణను చూసి ప్రేమ అనుకోకండి. ప్రేమ అయితే ముందు చక్కగా సెటిల్ అవ్వండి. మీరు లవ్ ప్రపోజల్ చేసుకున్నా చక్కగా సెటిల్ అయ్యి, అప్పుడు పెద్దవాళ్ళు ఇంటర్ కాస్ట్ అయినా సరే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోండి. జీవితాంతం కలిసి ఉండండి, విభేదాలతో ఉండద్దు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్టు కొట్టేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఇదంతా అహంకారం వల్ల, విపరీతమైన కామం వల్ల వస్తాయి. అంతేగాని ఎప్పుడైతే నిజమైన ప్రేమ ఉందో అవతల వాళ్ళ పొరపాట్లను మన్నిస్తారు, కలిసి ఉంటారు, పిల్లల్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపుతారు. ఇప్పటికీ పెద్దవాళ్ళు కూడా ఎంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళు తిన్నారా లేదా, ఆయన తిన్నారా లేదా, బయటికి వెళ్ళారు ఇంకా రాలేదని భార్య, అయ్యో భార్య లేవడం కాస్త ఇదైతే, అయ్యో రోజు లేచే భార్య ఇంకా లేవలేదేంటి, ఒంట్లో ఎలా ఉందని ఆలోచించే భర్త ఎంతోమంది ఉన్నారు పెద్దవాళ్ళు. ప్రేమ అంటే వాళ్ళది. ఒక మాట అనుకున్నా చేసినా నిజమైన ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడున్నవన్నీ ఆకర్షణలు, అందుకే ఇన్ని గొడవలు, వేడాకులు అన్నీ వచ్చేస్తున్నాయి, ఇట్టే విడిపోతున్నారు. అందుకని ఆకర్షణను చూసి ఎప్పుడు ప్రేమ అనుకోవద్దు. ప్రేమ చాలా పవిత్రమైన పదం. ప్రేమ మనం ఎవరి మీద చూపించినా, ప్రేమికుల మధ్య ప్రేమే కాదు, ఎవరి మీద ప్రేమైనా ప్రేమే. కానీ ప్రేమికులది ఇది వ్యాలంటైన్స్ డే అని వచ్చింది. మీ ప్రేమను నిజం చేసుకోండి, దానిలో ఉన్న నిజాయితీతనాన్ని నిరూపించుకోండి. అంతేగాని కొట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎవ్వరూ విడిపోవద్దు. మీ ప్రేమను నిజం చేసుకుని వివాహం చేసుకుని చక్కగా ఎవరిలో చెప్పగా ఒకరి లోపాలు ఒకరు మన్నించుకుంటూ జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్ళండి. ఎప్పుడైతే యువత అలా మారిందో పెద్దవాళ్ళు కూడా ప్రేమ వివాహాలకు అడ్డు చెప్పరు, వాళ్ళు చక్కగా ఉన్నారులే అనుకుంటారు. అంతేగాని పార్కుల్లో కలుసుకోవడాలు, ఏ సినిమా హాల్లోనో కలుసుకోవడాలు, షాపింగ్ మాల్స్లో కలుసుకుని ఏ కూల్ డ్రింకులు తాగడం, పిజ్జాలు తినడం, ఇది కాదు ప్రేమ అంటే. ఓకేనా? అందరూ నిజమైన ప్రేమతో ఉండి, స్వచ్ఛమైన మనసుతో ఉండి పెళ్లి చేసుకుని చక్కగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను నేను. ఇదండి ప్రేమకు సంబంధించిన నా అభిప్రాయం. రేపు మహాశివరాత్రి. అందరూ కావలసినవన్నీ రేపు ఏమేం కావాలో అన్నీ దేవుని పూజకి తెప్పించుకుని ఉపవాసాలు చేసి వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. షుగర్లు అవి ఉన్నవాళ్ళు చెయ్యలేరు. కనీసం రాత్రి 12 వరకైనా లింగోద్భవ కాలం అంటారు, వరకు మెలకుగా ఉండి ఆ భగవంతుడికి ఓ దీపం వెలిగించి పూజ చేసుకుని అప్పుడు పడుకోండి. ఉపవాసాలు లేని వాళ్ళు లైట్గా రాత్రి అల్పాహారం తీసుకుని
చాలామంది అండి ఉపవాసం పేరు చెప్పి తంబోలాలు, హౌసీలు, పేకాడి వాళ్ళని కూడా నేను చూశాను. ఉండి అది జాగరణ అంటున్నారు. అది చాలా తప్పు. నువ్వు ఎంతసేపు మెలకువగా ఉండగలిగితే అంతసేపే మెలకువగా ఉండు. శివ స్తోత్రాలు లేకపోతే కనీసం ఒక చోట కూర్చుని మనశ్శాంతిగా ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి చేసుకోవడం చాలా మంచిది. అంతేగాని పిచ్చి పిచ్చి ఆటలు, అక్కర్లేని కబుర్లు అవి చెప్పుకుంటూ మనం మెలకువగా ఉన్నాం, తెల్లారిపోతోంది ఇంకా, మనం జాగరణ చేసేసాం అనుకుంటే అది జాగరణ కింద రాదు. అది ఒక వ్యర్థమైన జాగరణ. అలాంటి పూజలు ఎవ్వరూ చేయకండి. అంటే మీరు చేస్తారని కాదు, తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది పిల్లలు. వాళ్ళు నేను చెప్పావు, నేను బోల్డ్ మందిని చూశాను హౌసీలు ఆడుకుంటూ, తంబోలాలు ఆడుకుంటూ, పేక కూడా ఆడుకుంటూ. మీరు పేక ఆడడం అంటే మగాళ్ళు అనుకుంటున్నారా? ఆడవాళ్లే పేక ఆడుకుంటూ జాగరణ చేసి అదే శివ జాగరణ అనుకుంటూ మురిసిపోయి వాళ్ళని బోల్డ్ మందిని చూశాను నేను. అది ఏదైనా పొరపాట్లు తప్పులు చేస్తే మగవాళ్ళేమో పూర్వం కాదండి బాబు, పేకాడే ఆడవాళ్ళు, మందు తాగే ఆడవాళ్ళు, చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయేవారు. ఇవన్నీ ఒకప్పుడు మగవాళ్ళకే ఆపాదించేవారు, కానీ అది ఎప్పుడో మారిపోయింది ఆ సిట్యుయేషను. ఇది సంగతి అండి. నేను చెప్పిన ప్రేమికుల దినోత్సవం మీద, నేను చెప్పిన విషయం మీద, ఈ జాగరణ విషయం మీద మీ అభిప్రాయాలను తెలియచేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా కామెంట్ బాక్స్లో. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.